నమస్తే అండి. ఈరోజు టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి, చేద్దాం. ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేద్దామండి. వంకాయల్లోనే చాలా రకాల వెరైటీలు ఉంటాయండి. ఇవైతే నార్మల్ పర్పుల్ కలర్ వంకాయలు కదా, వీటిలోనే పొడుగు వెరైటీ ఉంటాయి. 1 feet బ్రింజల్ని కూడా లాస్ట్ సీజన్లో మనం హార్వెస్ట్లు తీసుకున్నాము. అలాగే తెల్ల వంకాయల్లో కూడా రౌండ్వి, చార్ల వంకాయలు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంకాయలు అండి. మనకి నచ్చిన వెరైటీ వంగ మొక్కల్ని కావాలంటే మనం విత్తనాలతో నారు పోసుకోవచ్చు, లేదంటే మీకు నార్లు అవైలబుల్గా దొరికినా కూడా నర్సరీ నుంచి తెచ్చుకుని వేసుకోవచ్చు అనమాట. ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా సంవత్సరం పైనే దగ్గరగా మంచి మనం పోషకాలు కానీ అందించగలిగి శ్రద్ధ తీసుకోగలిగితే 2 సంవత్సరాల వరకు కూడా వంగ మొక్కలు కాపునిస్తాయండి. వారంలో 2 సార్లు అలా హార్వెస్ట్కి వస్తాయి వంకాయలు. ఇవన్నీ కూడా నేను వాటర్ క్యాన్స్లో వేశాను. గ్రో బ్యాగ్స్లో అంటే 12x12 ఆ సైజు గ్రో బ్యాగ్స్ అయినా లేదంటే కంటైనర్స్ అయినా ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి. అదే పెద్ద సైజు థర్మాకోల్ బాక్స్లు 100 రూపీస్ బ్లాక్ టప్స్ అయితే మనం 3 మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు. బంతిపూలు కూడా బాగా పోస్తున్నాయండి. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలి. బంతిపూలని నేను సపరేటు ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. సీజన్ అంతా కూడా బంతిపూలని మనం పోయించుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. బాగా వచ్చాయండి వంకాయలు. గార్డెన్లో కొత్త పాదులు పెట్టుకున్నాం కదా, తీగలు రావటం స్టార్ట్ అయింది. వీటన్నింటికి కూడా వైర్లు అవి సపోర్ట్ చేసి పైకి కట్టుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, చక్కగా మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఇప్పుడు పాదు అనేది స్పీడ్గా మనం అంటే పూత పింద స్టార్ట్ అయ్యే టైంకి పాదును ఎక్కువ దూరం పాకించుకోగలిగామనుకోండి, ఎక్కువ కాపు అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ని ఇస్తాను. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా వంకాయలో చాలా రకాల వెరైటీలు ఉంటాయని చెప్పి, ఇదొక వెరైటీ అనమాట. సన్నగా పొడవుగా ఉన్నాయి చూసారా, ఇవ్వండి. ఇవి కొత్తగా వేసుకున్న మొక్కలండి. ఇది ఫస్ట్ పోత అనమాట. అలాగే ఇవ్వండి చార్ల వెరైటీ. ఇది అసలు ఈ టైప్ వంకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీ దగ్గర మీరు విత్తనాలు కానీ ఒకసారి సంపాదించుకోగలిగి వేసుకుని పెంచుకోండి. మీ ఒక్క మొక్క ఉన్నా చాలా అనమాట నేల మీద అయితే. సో ఈసారి ఈ ఒక్క మొక్కే అనుకుంటా. ఇది అంతే అండి, ఇది కూడా అంతే. ఇంకా మనకి పూత స్టార్ట్ అయ్యి పెందొచ్చే వరకు కూడా ఏ టైప్ ఏంటో తెలీదు. వీటిని కూడా నర్సరీస్లోనే తెప్పించామన్నమాట. నెక్స్ట్ గుత్తి వంకాయ మొక్కలు కూడా వేసాము. కింద నేల మీద కూడా వేసామండి. అవి ఇంకా పూత రాలేదు, వచ్చిన తర్వాత నేను చూపిస్తాను అనమాట. నెక్స్ట్ చమ్మకాయలండి.
నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా కోద్దాం. ఇది తెల్లకాయలండి, చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట. వీటిని యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసాను. కాకరకాయలు కోద్దామండి. పిందె చూసారా ఎంత బాగుందో. ఈ పిందంతా కూడా మంచి సైజులో కాయలుగా మారాలి అంటే మనం ఎరువులు అవి వేసుకోవాలండి. బలం సరిపోకపోయినా పిందెలు ఇలా పండిపోయి మాడిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎదిగిన తర్వాత కోద్దాం. చిన్న సైజులో ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయండి. బాగానే వచ్చాయండి కాకరకాయలు. లవంగం బీన్స్ కోద్దాం. కోసిన వెంటనే లేతగా ఉన్నప్పుడు కోసిన వెంటనే చక్కగా మనం కూర చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే. బట్ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది టేస్ట్. గుత్తులు గుత్తులుగా కాపు అనేది వస్తుంది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. బట్ హెల్త్ పరంగా చాలా మంచిదంటండి. కనీసం వారానికి ఒకసారైనా సీజన్ వారీగా మనం వండుకుని తీసుకుంటే హెల్త్ పరంగా మంచిది.
ఒక్క కంటైనర్లో పెట్టుకుంటే చాలండి. కోసిన ప్రతిసారి కూరకు సరిపడా కాయలనే వస్తాయి. ఈసారి నేను కర్రీ చేయటం కూడా ఆ రెసిపీని పోస్ట్ చేస్తాను. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇవి కోసేటప్పుడు పాళ్ళలాగా జిగురుగా వస్తాయి. మనం కోసిన వెంటనే ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుంటే ఇంకా మనం ఒక రోజు ఆగి వండుకున్నా బాగుంటుంది అనమాట. వాటర్ని మళ్ళీ మనం మొక్కలకు పోసేసుకోవచ్చు. కోసిన వెంటనే మనం బద్దకించకుండా వాష్ చేసుకున్నాం అనుకోండి, ఆ జిగురది వాటికి పట్టుకోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందాక నేల మీద నుంచి కాకరకాయలు కోసుకున్నాం కదా, కింద పాత నుంచి కోసుకున్న కాకరకాయలు టెర్రస్ పైన కూడా పెట్టామండి. తీగలవి రావడం స్టార్ట్ అయింది. కూరగాయలు కోయటం వరకు పూర్తయిందండి. కాకరకాయలు, వంకాయలు, క్లో బీన్స్, మిగిలినవి కొద్ది కొద్దిగా అనమాట. చెమ్మకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఆరకాకరకాయలు. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.